తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చిత్రపురి కాలనీ కమిటీలో ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు సీనియర్ ఆర్టిస్ట్ నిర్మాత అశోక్ కుమార్. నిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఇండస్ట్రీని రోడ్డు మీదకు తేవడం దుర్మార్గం అన్నారు. ఏదైనా నిర్ణయం కావాలంటే అది ఛాంబర్ ద్వారా జరగాలని, ఛాంబర్ మనకు ప్రభుత్వ బాడీలా వ్యవహరిస్తుందన్నారు. అందుకే 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తప్పనిసరిగా జరగాలన్నారు. పిలిచారు కోమటి వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ని, చైర్మన్, సెక్రటరీని రమ్మంటే వాళ్ళు రాలా. మేము వైజాగ్లో ఉన్నాం సార్, పని మీద వస్తూ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఇంకో రోజు రాలా, అది టైం అయిపోయింది. అక్కడి నుంచి నేను ఈ నలుగురు తర్వాత ఎఫ్డీసీ చైర్మన్కి వెళ్ళాం, ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఎఫ్డీసీ సెక్రటరీ ఇన్వాల్వ్ అయ్యారు. నాకు లెటర్స్ రాస్తున్నారు గవర్నమెంట్ నుంచి, మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమన్నాం అని చెప్పేసి అవి వచ్చినాయి నా దగ్గర. దానికి ఆన్సర్ లేవు. అయిపోయినాక మొన్న 30వ తారీఖు, నిన్న 30వ తారీఖు పండుగలు ఉన్నాయంటే లేవు అన్నారు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ ఈసీ ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి. ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చేయాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను, మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదని. లేదండి కొంచెం ఇదండి, మనం 12వ తారీఖు పడదామంటే అన్నాడు. పండగ వచ్చింది, దసరా అన్నాడు. ఇది ముందరే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 టైమ్స్ చేశా. ఇలా పండగ వచ్చింది కదా, ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి, 12వ తారీఖు పడుతున్నాం అన్నారు. వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాను. నేను 3 రోజుల నుంచి అడుగుతాను, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పాను. చేస్తాను, నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తా.